ఒక మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నాడనే విషయం ఈ 3 దశాబ్దాల కాలంలో మేము కల్లారా చూసిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు సొంత సామాజిక వర్గమైన కమ్మ సామాజిక వర్గం ఓట్ల తర్వాత ఎక్కువ ఓట్లేసింది అగ్రకులాల్లో 2వ స్థానంలో ఉండబడే కాపులు, దళితుల్లో మాదిగలు. పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం కాపులందరూ కలిసి పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు. కారణం, కాపులను బీసీలో చేర్చి బీసీ రిజర్వేషన్లు కాపులకు వర్తిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీలు చేర్చే అనే నమ్మకం పెట్టుకొని మొదటిసారి నాకు తెలిసిన చరిత్రలో కాపులు మొదటిసారి చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని విశ్వసించారు. పోయిన 2014లో వేసిన ఓట్లు కాపులు చరిత్రలో ఎప్పుడు వేయలేదు. అట్లాంటి కాపులు ఓట్లేసి గెలిపిస్తే కాపునాడు నేత ముద్రగడ్డ పద్మనాభం పాదయాత్ర చేస్తామంటే పాదయాత్ర పర్మిషన్ ఉండదట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెడు బుద్ధులు పెరిగినాయి. ఆ చెడు బుద్ధులను తొలగించి మంచి బుద్ధులు ప్రసాదించు తల్లి అని చెప్పి నేను దైవమాత కనకదుర్గమ్మ గారిని దేవతను కోరడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మా సహకారం కోరితే తెలంగాణలో అందరు అడ్డం పడుతుంటే ఎంఆర్పీసీ అండగా నిలబడి నడిపించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తనకు గెలుపు కోసం మా సహకారం కోరితే గెలుపుకు ఓటేసి గెలిపించింది. ఆడ ఎంఆర్పీఎస్ వల్ల నడిచిండు, మాదిగల సహకారంతో గెలిచిండు. ఇవాళ మాదిగ ఉద్యమాన్ని అనగదొక్కే కుట్రలు చేస్తున్నాడు. ఇది చెడు బుద్ధి. మేము కొత్తగా చంద్రబాబు నాయుడు గారిని ఏ ఒక్క అంశం డిమాండ్ చేయట్లా. ఆయన చెప్పింది చేస్తా అన్నది మాత్రమే మేము అడుగుతున్నాం. ఆయన చెప్పింది ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉండి పార్లమెంట్లో బిల్లు కోసం నేను ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. ఆయన మాట్లాడింది ఎస్సీ వర్గీకరణ చేసి నేను పెదమాదిగా అనిపించుకుంటాను కూడా మాట్లాడిండు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాడని చెప్పి మేము తెలంగాణలో సహకరిస్తే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపుకు సహకరిస్తే, మా సహకారంతో నడిచి మా సహకారంతో గెలిచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాకే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడు. ఇవాళ నేను పోలీసుల పహార మధ్య నిఘా మధ్య నేను తిరగాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆయనకు పాదయాత్రకు సాయం చేశాం తెలంగాణలో. కానీ ఇక్కడ నేను నారావాడిపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెడితే నన్ను అరెస్ట్ చేయించిండు. గతంలోనే వేలాది మంది పోలీసులను నిర్బంధం పెట్టేసిండు, కార్యకర్తలను అరెస్ట్ చేసిండు. ఇప్పుడు వర్గీకరణ అంశం త్వరగా పరిష్కరించాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నేను కోరితే కనీసం మీటింగులు పెట్టుకుంటూ నేను జిల్లాలు తిరుగుతుంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలోనే నన్ను అరెస్ట్ చేయించిండు. ఆంధ్రప్రదేశ్లో నన్ను తిరగకుండా మీటింగ్లకు ఇచ్చిన పర్మిషన్లన్నీ రద్దు చేయించిండు. మేము 23 సంవత్సరాలుగా ఉద్యమం నడుపుతున్నాం. మేము తీవ్రవాదులంగా, మేము విధ్వంసాలకు ఎక్కడ చోటు ఇవ్వలేదు. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంలో, అంబేద్కర్ మార్గంలో మేము పోరాటం చేస్తున్నాం. మాకు సహనం ఉన్నది, మేము ఎక్కడ సహనం కోల్పోలే. మా పంద శాంతియుతమైనది, మేము ఎక్కడ విధ్వంసాలు చేయలే. మరి మాకే మీటింగ్లు పెట్టుకునే కనీస స్వేచ్ఛ ఇక్కడ లేకుండా పోవడం అంటే రాజ్యాంగ స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గారు ఉల్లంఘిస్తున్నట్టు కాదా? ప్రజాస్వామ్య స్ఫూర్తిని గొంతు నులిమినట్టు కాదా? ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గొంతు నులుముతుంటే, కనీసం మీటింగ్లో కూడా పర్మిషన్ ఇవ్వకుండా నన్ను తిరగకుండా అడ్డుకుంటుంటే, ఇచ్చిన మీటింగ్ల పర్మిషన్ రద్దు చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి, మా కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి పోలీసులు నిత్యం వేటాడుతుంటే, వాళ్ళు వేటాడుతున్న సందర్భంగా మేము దేవాలయాల యాత్ర చేయాల్సి వస్తుంది. నిజంగా నేను దేవాలయాల యాత్ర చేయాలనే సంకల్పం దైవ సంకల్పమే. నేను దేవాలయాల యాత్ర చేయాలనే నాలో ఆలోచన రావడం దైవ సంకల్పమే. ఎందుకంటే నడవడానికి స్వేచ్ఛ లేదు, మీటింగ్లు పెట్టుకోవడానికి స్వేచ్ఛ లేదు. ఇట్లాంటి సమయంలో నేను ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేయాలన్నప్పుడు నేను భగవంతుని కోరుకుంటే నాకు అందించిన ఆలోచనే దేవాలయాల యాత్ర పేరుతో దేవుళ్ళను సందర్శించి మీరు ఏ కోరికలైతే మీలో ఉన్నాయో
ఏ అంశాలు అవుతున్నాయో పాలకులు వినకపోయినా, పాలకులు మోసం చేసినా అది దేవతల కన్నా మీ గోడు చెప్పుకుంటూ తిరుగు అని చెప్పి నాలో కల్పించిన ఆలోచనే ఇవాళ నా యాత్ర అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. దేవాలయాల యాత్రకు వెళుతున్నా కూడా పోలీసుల నిఘా, మొత్తం ఇంటెలిజెన్సీ రిపోర్ట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, నేను యాడుంటున్నా, యాడబడుకుంటున్నా, యాడ తింటున్నా అనే పద్ధతిలోనే మొత్తం ఇక్కడ నిఘా జరుగుతున్నది. నేను అదే కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్నది, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో నివాసం ఉండవచ్చు, కొత్త ఇల్లు కట్టుకోవచ్చు, తెలంగాణ తిరగవచ్చు, దేశం తిరగవచ్చు, ప్రపంచం తిరగవచ్చు. ఆయన చంద్రబాబు నాయుడు గారుగా ఒక వ్యక్తిగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగ స్ఫూర్తిని ఆయన కాపాడాలి. అతనేమో తెలంగాణ తిరుగుతాడు, ఆంధ్రప్రదేశ్ తిరుగుతాడు, దేశం తిరుగుతాడు, ప్రపంచం మొత్తం చుట్టొస్తాడు. మేము మీటింగ్లు పెట్టుకునే స్వేచ్ఛ లేదా? మేము ఎక్కడన్నా విధ్వంసాలకు పాల్పడ్డామా? 23 సంవత్సరాల పోరాటంలో ఎక్కడన్నా మేము విధ్వంస కార్యక్రమాలు చేసినామా? మా ఉద్యమం అంత శాంతియుతమైన పోరాటం ఈ దేశంలో ఎక్కడ లేదు. మా ఉద్యమం అంత శాంతియుత పోరాటం దేశంలో ఎక్కడ లేదు. అట్లాంటి శాంతియుత పోరాటం చేస్తున్న మాకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి కోరడానికి తిరుగుతున్నందుకే మా మీద తిరగడానికి పాదయాత్రకు ఆంక్షలు పెట్టి రద్దు చేయడం, మీటింగులు పెట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేయడం, ఇట్లాంటి పరిస్థితిలో దేవుడా ఆంధ్రప్రదేశ్లో నా జాతికి జరుగుతున్న అన్యాయాన్ని నేను ఏ విధంగా పరిష్కరించుకోవాలి? పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మమ్మల్నే మోసం చేస్తూ మమ్మల్ని అణగదొక్కాలనుకుంటున్నప్పుడు మాకు ఉన్న మార్గం ఏందన్నప్పుడు ఖచ్చితంగా నాకు కల్పించిన సంకల్పమే దేవాలయాల యాత్ర. 23 సంవత్సరాలుగా నేను ఏ దేవాలయాల యాత్రకు నేను చేయలేదు. కానీ నిర్బంధం మధ్యలో తిరగడానికి స్వేచ్ఛ లేని సమయంలో దేవుడు కల్పించిన సంకల్పమే నాకు ఈ యాత్ర అని చెప్పి నేను స్పష్టంగా నేను భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో ఆయనలో ఉండబడే చెడును తొలగించమ్మా, ఆయనలో మంచిని ప్రసాదించమ్మా, చెడు ఆలోచనలు తొలగించమ్మా, మంచి ఆలోచనలు ప్రసాదించమ్మా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలించేలాగా చేయమ్మా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలించకుండా చూడమ్మా అని చెప్పి నేను కనకదుర్గమ్మ మాతను కోరడం జరిగింది. నేను సూటిగా అడుగుతున్నా, నేను గత ఎన్నికల్లో